ఉండి నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లో పోటీలో ఉంటానన్నారు స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి కల్వపూడి శివరామరాజు. ఎవరి ఒత్తిళ్లకు లొంగేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఉండి నియోజకవర్గం స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా కల్వపూడి శివరామరాజు నామినేషన్ వేశారు. కల్వపూడి గ్రామ దేవతలు మారెమ్మ, మహాలక్ష్మి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భారీ ర్యాలీతో బయలుదేరి ఉండి ఎంఆర్ఓ ఆఫీసులో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందించారు. ఎన్నికల్లో తన సత్తా ఏంటో చూపిస్తానంటున్న ఉండి స్వతంత్ర అభ్యర్థి శివరామరాజుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం రాజకీయాలు ఊహించని పరిణామాల్లో చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం మనతో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ అయినటువంటి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ఉన్నారు. సార్, ఏ విధంగా కొనసాగింది నామినేషన్ కార్యక్రమం? ప్రజల మద్దతు ఏ విధంగా ఉంది? ప్రజల మద్దతు బాగుందండి. ఎందుకంటే నేను గత నెల రోజుల నుంచి కూడా ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించాను. ఆ ప్రచార కార్యక్రమంలోనే ప్రతి ఒక్కరు కూడా నన్ను ఆదరించారు, అభిమానం చూపించారు. అదే ఆదరణ అభిమానంతో ఈరోజు నామినేషన్ కార్యక్రమానికి నేను కమ్యూనికేషన్ ఇవ్వడంతో ఈరోజు వేలాదిగా తరలి వచ్చి నాకు మద్దతు పలికారు. అందరూ కూడా నేను ఉండి ఎమ్మెల్యే కింద ఉండాలి, గెలవాలి, వాళ్ళందరికీ అందుబాటులో ఉండాలి, అందరికీ ఆప్తుడిగా ఉండాలి, ఆ రైతులకు అండగా ఉండాలనే ఆలోచనతో ప్రజానికి అంతా కూడా ఉన్నారు. సార్, మీరు టీడీపీ టికెట్ ఆశించడం జరిగింది, కానీ ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేకే ఇచ్చాము, కుదరదని చెప్పి స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు ఆ సీట్ని ఎంపీ రఘురామరాజు కేటాయించడం జరిగింది. ఇప్పటికి అతను రఘురామరాజుకి మద్దతు తెలిపారు, కానీ మీరు కూడా మద్దతు తెలిపే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏ విధంగా ఉండబోతుంది? నాకు ఉండి నియోజకవర్గం ప్రజలతో బాండింగ్ ఉంది. అదే బాండింగ్ తోటి నేను ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజలందరినీ కూడా అప్పీల్ చేశాను. నేను ఇలా స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని. అందరూ కూడా నాకు ఆదరించి అండగా ఉంటానని చెప్పి, నాకు ఆశీస్సులు ఇస్తానని చెప్పి ముందుకు వచ్చారు. వారికి అండగా, వారి అండదండలతోటి నేను ఖచ్చితంగా వారికి ప్రజానీకానికి కూడా నేను అండగా ఉండాలి, అందుబాటులో ఉండాలి, ఆప్తుడిగా ఉండాలి. కాబట్టి నేను ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉంటున్నాను. ప్రజల ఆశీస్సులతోటి విజయం సాధిస్తాను. అంటే ఇప్పటికే మీరు రెబల్గా ఇప్పటికే అంటే స్వతంత్ర అభ్యర్థిగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కానీ మీ మిత్రుడే రఘురామరాజు కూడా ఇప్పుడు పోటీలో ఉన్న పరిస్థితి. కానీ మీరు కూడా ఆయనతో సన్నిహితంగా ఉంటారు కాబట్టి ఏదో రకంగా శివరామరాజుని డ్రాప్ చేపిస్తాను అనే ధీమాగా ఉన్నారు ఆయన. అంటే ప్రజలకు మీరు ఏ విధంగా మద్దతు పోతున్నారు, ఏ విధంగా ఉండబోతున్నారు? మేము రఘురామకృష్ణరాజు గారిని మేము ఎప్పుడూ కూడా ఒక ఉన్నత శిఖరంలోనే ఆయన్ని మేము అనుకున్నాము. అదే భావంతో, గౌరవభావంతో ఉన్నాము. ఆయన ఎంపీ కింద ఉంటారని మేము ఆశపడ్డాం. అధిష్టానం కూడా ఆయన్ని ఖచ్చితంగా ఎంపీగా అకామిడేట్ చేసి ఉండాల్సింది. ఎందుకంటే అందరికీ తెలుసు ఆయన ఇబ్బందులు కావచ్చు, ఆయన ఫైట్ చేసిన విధానం, ప్రశ్నించిన విధానం అందరికీ తెలుసు. అందరం కూడా గమనిస్తూ ఉన్నాం. అదే రీతిలోనే ఆయనకి అధిష్టానం ఖచ్చితంగా పొత్తు జరిగినప్పుడే ఖచ్చితంగా ఆయన్ని అకామిడేట్ చేసి ఉండాల్సింది. అకామిడేట్ చేసి ఉంటే బాగుండేది. మా ఉండి విషయం అంటారా, నాకు ఉండి ప్రజానీకంతో బాండింగ్ ఉంది కాబట్టి ఆ బాండింగ్ తోటి నేను ప్రజాక్షేత్రంలో వెళ్తున్నాను. నాకు ఉండి ప్రజలు ముఖ్యం. ఉండి ప్రజలని దృష్టిలో పెట్టుకుని నేను ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నాను. సార్, గత ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా మీరు త్రిముఖ పోటీ ఎదుర్కోవడం జరిగింది. ఎంపీ అభ్యర్థిగా మీరు టీడీపీ తరఫున, ఇప్పుడున్నటువంటి మీకు టీడీపీలో ఉన్నటువంటి ఆయన వైసీపీ తరఫున, అలాగే నాగబాబు కూడా పోటీలో ఉన్నారు. అయితే ఇప్పుడు కూడా మళ్ళీ త్రిముఖ పోటీ నెలకొన్న పరిస్థితి. ఈ పోటీలో ఏ విధంగా ఉండబోతుంది? ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నాము. ప్రజలు న్యాయ నిర్ణేతలు, నిర్ణయిస్తారు. ప్రజల నిర్ణయాన్ని మనం 2024 మే 13న జరిగే ఎన్నికల్లో ప్రజలు నిర్ణయం జరుగుతుంది. ఈ నెలాఖరున ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాలనే మనం గౌరవిద్దాం. సరే, ఒకటైతే ఉండి నియోజకవర్గ ప్రజలకి మీరైతే పక్కాగా చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఖచ్చితంగా పోటీలో నిలబెడతారా, లేకపోతే మీకు ఎవరైనా పెద్దలు సమాచారం ఇస్తే, ఏమైనా సంప్రదింపులు జరిపితే వైదొలిగే పరిస్థితి ఉందా? ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? నేను ఉండి నియోజకవర్గంతో నాకు 20 సంవత్సరాల నుంచి బాండింగ్ ఉంది. ఆ బాండింగ్ తోటి ఉండి నియోజకవర్గానికి నేను సేవ చేయాలని స్వచ్ఛంద సేవా సంస్థ పెట్టాను. అదేవిధంగా సేవ చేశాను. అదేవిధంగా ప్రజలు ఆదరించి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. అపోజిషన్ ఎమ్మెల్యేగా నా పనితీరుని ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేశాను. సమస్యలను పరిష్కారం చేశాను. అధికార పార్టీలో ఉండగా ఒళ్ళొంచి కష్టపడి పనిచేసి ఉండి నియోజకవర్గాన్ని సంపన్న నియోజకవర్గంగా తీర్చిదిద్దాను. సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా ఉండి నియోజకవర్గాన్ని పూర్తిగా
అభివృద్ధి చేయగలుగుతాననే నమ్మకం ప్రజల్లో ఉంది కాబట్టి నన్ను అభిమానించి ఆదరించి గౌరవించి ఆశీస్సులు ఇస్తారు. అదే ఆశీస్సులతోటి ఉండి నియోజకవర్గంలో ఖచ్చితంగా నేను గెలుస్తాను. మరి ముగ్గురు అభ్యర్థులు కూడా పోటీ పడుతున్న ముగ్గురు అభ్యర్థులు కూడా ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థులు కానీ ఆర్థికంగా చూసుకుంటే కూడా బలవంతులు ఉన్నారు. అయితే వారిని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? రాజకీయం అనేది మెయిన్ ప్రజల అభిమతానికి తగ్గట్టుగా, ప్రజల ఆదరణకు తగ్గట్టుగా జరుగుతుంది. ప్రజలు న్యాయ నిర్ణేతలు, వాళ్ళ న్యాయ నిర్ణేతల్ని మనం క్వశ్చన్ చేసే పరిస్థితి ఉండదు. మనం ఈరోజు ప్రజలకి నేను సేవ చేశాను, కష్టపడి పనిచేశాను కాబట్టి వారందరూ కూడా నన్ను ఆదరిస్తారనే నమ్మకంతో నేను ముందుకెళ్తున్నాను తప్ప మన ఆర్థికంగా బలమైన వ్యక్తులు, ఆ వ్యక్తుల వల్ల ఇక్కడ మనకి కష్టం అవుతుందనే ఆలోచనలో నేను లేను. ఎందుకంటే మా ఉండి నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా విజ్ఞతతోటి ఉండే వ్యక్తులు, అందరూ కూడా కష్టపడి పనిచేసే వ్యక్తులు, అందరూ కూడా రైతాంగం, అందరూ కూడా మంచి మనస్తత్వం, మంచి వ్యక్తిత్వం ఉన్న కుటుంబాలు. అందరూ విజ్ఞతతోటి ఆలోచిస్తారు. ఆ విజ్ఞతతోటి ఆలోచించి నాకు ఖచ్చితంగా నన్ను ఆదరిస్తారనే నమ్మకంతో నేను ముందుకెళ్తున్నాను. ఇది మొత్తానికి ఉండి నియోజకవర్గంలో అయితే త్రిముఖ పోటీ తప్పదన్నారు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు. ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తులైనా తాను ప్రజాభిమానంతో ఎదుర్కొంటానని స్పష్టం చేస్తున్న పరిస్థితి. ప్రసాద్తో శ్రీనివాస్, టీవీ, ఉండి నియోజకవర్గం నుంచి.